ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో, ఈ అమ్మాయి దేవుని మందిరంలో కూర్చున్నా సరే వాడే కనపడుతుంటాడు. ఆఖరికి మోకాళ్ళుని ప్రార్థన చేసినా సరే, ప్రభా వాడినే నాకు భర్తగా ఇతండి, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈమెకి దేవుడు ఎవరు? ఎవడిని లవ్ చేసిందో వాడే. అలాగే ఒకడు ఉంటాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, వాడు ఎక్కడ కూర్చున్నా సరే అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి అబ్బాయి. ఇప్పుడు వీడికి దేవుడు ఎవరు? యేసయ్య కాదు, అమ్మాయి. సిస్టర్ వింటున్నావా? ఎవరు దేవుడు? యేసయ్య అమ్మాయా? ఈ లవ్ చేసిన అమ్మాయి దేవుడి దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి పడుతుంది, అమ్మాయితో నా పెళ్లి అయ్యేటట్టు. మళ్ళీ వీడు కూడా ఆరాధన చేస్తాడు. అన్ని అందరు మనం చేసే పనులను ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేస్తాడు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాడు, ఆరాధన చేస్తాడు, అన్ని చేస్తాడు. కానీ హృదయం నిండా మాత్రం ఆ అమ్మాయి. దీన్ని ఏమని చెప్పొచ్చుంటే నీకు హృదయం ఎత్తుకున్నాడు. ఒక శరీరులను తనకు ఆధారము చేసుకుని నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు.